ఎన్ని లక్షలు మిగులుతాయి, పిల్లలకి ఎన్ని కబుర్లు వస్తాయి, ఎన్ని పుస్తకాలు కొనేయచ్చు, ఎన్ని కంప్యూటర్లు కొనేయచ్చు, అది జరుగుతుంది. అందుకే కోపం అంటారు. అట్లాగే ఆస్తుల సంబంధించిన పరిస్థితి లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఆస్తులను పుస్తకాలు అమ్ముతాం. మీకు తెలుసు ఒకరోజు ఒక ప్రైవేట్ 5 లక్షలు 10 లక్షలు 50 3 వచ్చింది, 1,20 లక్షలు బిల్లు వచ్చింది. అంటే సాయంత్రం ఏ సాయం చేస్తాం, ఎంతమంది చేస్తాం, ఎటుగా చేయగలుగుతాం అంటే ఆ పరిస్థితి ఉంది. చదువుల విషయంలో ఇది 6 లక్షలు పోగొట్టుకుంటాం కదా. మూడో విషయం ఇంకోటి ఫంక్షన్ల పేరు మీద ఫంక్షన్లు పెళ్లి చేస్తారు. ఈనాటి కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపిణీకి విచ్చేసిన సందర్భంలో వేదికపై ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, అట్లాగే జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, అట్లాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇతర అధికారులందరికీ, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, అధికారులకు, ఈ హాల్లో ఉన్నటువంటి నా అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మీడియా వ్యక్తులకు, ఇతర అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. సంస్కారం నా శాఖ, ఇతర శాఖలతో పాటుగా కల్చరల్ శాఖ. కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానంలో సంస్కారం ఒక భాగం. సంస్కారవంతంగానే మంచి తెలుస్తుంది. చిల్లర బల్లగా కలిస్తే అది సంస్కారహీనుల లక్షణం. అందుకనే సంస్కారం ఉంటేనే జీవితంలో కూడా పైకి వస్తారు. సంస్కారహీనంగా ఉంటే మనకు పశుపక్షాలు పేరుగా ఉంటుంది. అందరూ చెప్పేది వినాలి. ఎవరు చెప్పే మాటల్లో ఎంత చెప్పింది ఏదైతే వాస్తవాన్ని మన మనసుకు అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఎలక్షన్స్ ఎవరు ఇష్టం వాళ్ళు ఓటు వేసుకోవాలి, కానీ అందరూ చెప్పేది వినాలి. కాబట్టి మొదటిగా ఈ యొక్క చెక్కుల పంపిణీకి ఆలస్యంగా వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ నన్ను మన్నించవలసిగా కోరుతా ఉన్నాను. ఆలస్యంగా వచ్చిన రెండవది, ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా మీరైనా గౌరవ ప్రశాంత్ రెడ్డి గారైనా మేమైనా రోజు మీతో పాటు ముచ్చటించే వాళ్ళని రోజు మాట్లాడడానికి కలుసుకున్న సందర్భంలో నాకు మంచి మాటలు మాట్లాడుకొని, వాస్తవాలు మాట్లాడుకొని, మీరే చేయాలి, మేమే చేయాలి, మీరే అది సమస్య పోకుండా వాస్తవం ఏం చేయగలదో మాట్లాడాలి. ఏమి చెయ్యాలి, ఏమి చెప్పినాం, ఏమి చెయ్యలేదు, చేసినవి చెయ్యనివి అన్ని కూడా మనం అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మొదటగా కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి ఇంతకుముందే నిజామాబాద్లో సమీక్ష చేయడం జరిగింది. అంతకుముందు పర్యాలు చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, ఇతర అధికారులకు ఇక్కడే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన సమస్యలు మీ దృష్టికి తీసుకురావాలని ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా చేసిన నా బాధ్యత కాబట్టి, ఈ ప్రభుత్వానికి చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి, నేను మీ ద్వారా మీరే జిల్లా ప్రగతికి ఇవ్వాలా. కాబట్టి మొట్టమొదటిగా సార్ వివిధ పట్టణంలో మందపడకల ఆసుపత్రిని గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసుకొని 35 కోట్ల రూపాయలతో అప్పుడే మొదలు పెట్టడం కూడా జరిగింది. దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. ప్రజల
ఒకసారి మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అట్లనే సార్ ఒకటి వీళ్ళ పక్కన నా ఆడపిల్లల కోసం అక్క చెల్లెల కోసం గత ప్రభుత్వంలో ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది సార్. అది కూడా 60% పనులు పూర్తయినాయి. దాని 16 నుంచి కాంట్రాక్టర్ డబ్బులు రావట్లేదు అని చెప్పి ఆయన పనులు వేయలేదు. దయచేసి మీరు ప్రత్యేక దృష్టి పెట్టుకోవాలి. అంటే ఆల్రెడీ చాలా డబ్బులు దాన్ని పెట్టడం కాబట్టి నేను రిప్రజెంటేషన్ ఇచ్చే సార్, దాంట్లో అన్ని డీటెయిల్స్ రాసింది. ఆల్రెడీ డబ్బులు పెట్టినాం కాబట్టి దానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆమె ముందు తీసుకోవాలి అని చెప్పి నేను కోరుకోవాలి. అదే ప్యాకేజ్ 21A అని ఒక ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ ఉంది సార్. ముఖ్యంగా భారత నియోజకవర్గానికి సంబంధించి ప్యాకేజ్ 21A మెట్రిక్ సెగ్మెంట్ సార్. దాని నుంచి వేపూరు, మోతారు, జీవియాలు, కమర్పేట ఈరోజు కళ్యాణ లక్ష్మి ఒకసారి ఏ కుటుంబంలో పేదవాళ్ళు పెళ్లి అయ్యిందంటే ఆ పెళ్లి ఫోటో, పెళ్లి పత్రిక, ఆ రెండింటితో పాటుగా దరఖాస్తు, కులం దరఖాస్తు, ఆదాయ సర్టిఫికేట్ దరఖాస్తు, వయసు దరఖాస్తు, సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, రెగ్యులర్ డాక్టర్ సర్టిఫికేట్, ఇవి ఒకసారి మీ సేవలో వాళ్ళు పెళ్ళైన వారం రోజుల్లో దరఖాస్తు పెట్టిన తర్వాత వాళ్ళెవ్వరు కూడా మీ ఆఫీసులకు రారు. ఎవరు కూడా పోవద్దని చెప్తా ఉన్నారు. ఎవరు పోవద్దు అసలు రావు. అది మీ బాధ్యత. దరఖాస్తు చెప్పిన తర్వాత కళ్యాణానికి చెప్పు మంది కావాల్సింది ఒకటి పెళ్లి ఫోటో, 2 పెళ్లి పత్రిక, కూడా సర్టిఫికేట్ దరఖాస్తు, ఇన్కమ్ సర్టిఫికేట్ దరఖాస్తు, వైద్య ఇవన్నీ కూడా మీ సేవా సెంటర్లో ఒక్కొక్కదానికి 45 రూపాయలు కట్టి మీ సేవా దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఈ కుల సర్టిఫికేట్ ఇచ్చేది ప్రభుత్వ అధికారులే, రిపోర్ట్ చేసి పంచాయతీ సెక్రటరీ, ఎంఆర్ఓ, ఆర్టీఓ. మీ సేవలో ఏది ఎప్పుడైతే అప్రూవ్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం కాబట్టి అప్రూవ్ కాగానే అది ఎంఆర్ఓ లాగినకు వచ్చినా, ఎంపీడీఓ లాగినకు వచ్చినా, ఆర్డీఓ లాగినకు వచ్చినా, సర్కారు వచ్చినా అది రాగానే 24 గంటల లోపల దాన్ని వాట్సాప్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ సంబంధిత మండల అధికారులకు, సంబంధిత గ్రామ అధికారులకు 24 గంటల లోపల అది వెళ్ళాలి. మోసపోయినది కాదు. మీ అధికారిక దాని ద్వారా పంపినప్పుడు అది ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ప్రతి పంచాయతీ సెక్రటరీ, ప్రతి విలేజ్ ఇంజనీర్ రాబోతాం. అట్లనే ప్రతి ఎంఆర్ఓ రోజు 10 నిమిషాల సేపు మీరు ఆ లాగిన్ చూసుకుని పంపేపర్ చేయాలి. చూసిన తర్వాత ఆ గ్రామానికి సెక్రటరీ ఉంటాడు. ఏ గ్రామంలో కూడా కులం సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా అడిగే ప్రజానికి కానీ మహానికి రోజు 2-3 మంది ఉంటాయి. ఒక అధికారి ఆ 3-4 కిలోమీటర్లు గంటలే పడుతుంటాయి. పోవాలని ఎంక్వైరీ చేసుకుని రిపోర్ట్ చేయాలి. వాస్తవం ఉంటే వాస్తవం రిపోర్ట్ చేయాలి, తప్పని తప్పు రిపోర్ట్ చేయాలి. వాస్తవంగా తప్పు రిపోర్ట్ చేసే మాత్రం తక్షణమే సంబంధిత జిల్లాధికారి DVP చేసి ఆ అధికారి కరెక్ట్ ఉన్నా కూడా వేరే కారణాలతో వేరే ఉద్యోగాలు కరెక్ట్ ఉన్నా తప్పు రిపోర్ట్ చేస్తే ఆ అధికారికి మెమో ఇవ్వాలి, ఛార్జీలు ఇవ్వాలి. ఛార్జీలు ఇవ్వకపోయినా మెమో ఇవ్వకపోయినా సూపర్వైజర్ అధికారిని బాధ్యత చేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, పెద్ద వస్తువులు ప్రశాంత్ నేను ఎన్నో మేము చూస్తూ ఉన్నాను. నేను ఇంకోటి మాట్లాడుతున్నా, ఎవరితో బెదిరించడానికి మాట్లాడలేదు. నేను ఎన్నో మేము చూస్తూ ఉన్నప్పుడు మండలం 114,
50 మొత్తం 867 మందికి ఈరోజు కళ్యాణ లక్ష్మి శాఖ వారు ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బార్మర్ నియోజకవర్గానికి వచ్చినటువంటి గౌరవ జిల్లా మంత్రివర్యులు పెద్దలు స్వాగతం పలుకుతూ అట్లానే జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రాజీవ్ గాంధీ అమ్మాయి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఆర్జీఓ అమ్మాయి గారికి, అట్లాగే కమ్యూనిటీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరులు బాలక నర్సే గారికి, పిసిసిబి డైరెక్టర్ సోదరులు శేఖర్ రెడ్డి గారికి, గౌరవ పిఎస్సిసి చైర్మన్ అందరికీ, గౌరవ మార్కెట్ కమిటీ డైరెక్టర్లందరికీ, అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, నా తమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోబోతున్నందుకు మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెక్కులు ఇవ్వడానికి వచ్చినటువంటి మంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అయితే చెక్కులతో పాటు కులం బంగారం కూడా తీసుకొస్తుంటే బాగుండేదని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఈ నెలలో తీసుకుంటే ₹1,00,000, వచ్చే నెలలో తీసుకుంటే ₹1,00,000తో పాటు కులం బంగారం అని చెప్పి ఆనాటి పిసిసి అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. వచ్చే నెలలో అందరూ ఇప్పుడు 16 నెలలు పూర్తయింది. అయినా సరే ఇంకా కార్యక్రమం మొదలు కాలేదు. ఇప్పటికైనా సరే ఆ కార్యక్రమాన్ని తొందరగా మొదలుపెట్టి ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఎవరైతే కళ్యాణ చెక్కులు వచ్చాయో వారికి, అంటే ఇంతకుముందు వచ్చిన వారికి కూడా, తర్వాత ఈ రోజు అనుకోబోతున్నటువంటి 851 మంది లబ్ధిదారులకు అందరికీ కూడా కులబంగారం ఇచ్చే కార్యక్రమం తొందరలోనే మొదలుపెట్టాలని నేను మీ పక్షాన గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. మీ కోరిక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందజేయాల్సిందిగానే మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లనే సార్, మీరు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లాలో మంత్రిగా లేరు కాబట్టి మీరే మీకు ఈ నియోజకవర్గానికి ఈ సందర్భంగా బాధ్యత నియోజకవర్గంలో 3-4 సమస్యలు ఆ యొక్క లక్ష్మణ దర్శించిన తర్వాత ఇక్కడ దాకా శాఖ మంత్రిని గుండెకాలు పోయింది. అది మొత్తం పాక పెట్టి గుండె మొత్తం పాక పెట్టి ఉంటుంది. దాని ఇంకొక ముందుకెళ్ళి తలని ఎక్కడ
అక్కడ చూస్తే ఆ గోడకు ఒక ఇంచి పక్కన పెట్టారు, అక్కడే దాన్ని అరుస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందంటే నేను వెంటనే నా జేబులో నుంచి 1000 రూపాయలు తీసి అక్కడ ఉన్న మా అటెండర్ తీసి నా స్థాపించి ఒక ఇనుప ప్లేట్ ఇక్కడ ఒక చిన్న బాటిల్ చిన్న బాటిల్ అనుకుంటున్నాను. నేను గంట సేపు అక్కడ నిలబడ్డాను. భక్తులుగా నాకు చూసుకోవాలి. నేను అక్కడ ఉండి దాన్ని మొత్తం క్లీన్ చేయించి ఒక గంట లోపల 1000 రూపాయలు ఖర్చు అయింది. అది మొత్తం సుఖమైంది. ఖర్చు అయితే ఎంత 1000, టైం అయితే గంట, మనుషులు ఇద్దరే అది గీకేవాళ్ళు. అక్కడి నుంచి ఇమీడియట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటరావు గారు ఫోన్ చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ చారి గారు ఎక్కడంటే హైదరాబాద్ మీరు తక్షణమే 50 రావాలని తప్పదు రావాలని వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఆ మీటింగ్ పెట్టి ప్రిన్సిపల్ నుంచి ఆ అందరి సమస్యతో సమీక్ష చేసిన ఆదాయానికి ఖర్చు సమీక్ష చేసిన తర్వాత రోడ్డు పాటు కనబడ్డాయి. అక్కడ ఉన్న 20 కోట్ల రూపాయలు డిపాజిట్ సంవత్సరంతో వచ్చే ఆదాయం 2 కోట్ల రూపాయలు పైన వచ్చింది. అక్కడ ఒక ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఒక ఈఓ, ఒక ఈఈ, ఒక టీఈ, ఒక ఈఈ ఇదే కూడా అక్కడ ఇంత డబ్బు ఉంది, ఇంత ఆదాయం వస్తుంది, ఇంత మనుషులు గంట పనికి నేను మందిలో ఉండి పోతున్నా అక్కడనే అక్షరాన నేను మా ఓఎస్పీ జిల్లాలో పెట్టి అక్కడే నోటీస్ ఇచ్చి ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. నలుగురిని తక్షణమే సస్పెండ్ చేయండి నేను ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మంత్రాలకు ఫైల్ వచ్చింది. ఫైల్లో ఏదంటే మళ్ళీ ఒకసారి పునరావృతం చేయని అసెస్ కమిషన్ పునరావృతం అడగాలి. దాన్ని చూసి తక్షణమే ఈ రోజే నలుగురు సస్పెండ్ చేస్తూ ఆలోచనని నలుగురు సస్పెండ్ చేసి అంటే వాళ్ళు ఎవరో నాకు వాటర్లో గట్టి పంచాయతీ పొల పంచాయతీ లేదు. మరి అది ఎవరు నిర్లక్ష్యం ఎందుకు చూడకుండా ఏ పని చేయలేదు అంటే చేసినా చేయకుండా మా డిఏ ఇవ్వడము మా ఈఏ ఇవ్వడం అని అంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉంటే నిర్లక్ష్యం సూపర్వైజర్ క్లాస్ నలుగురు సస్పెండ్ చేసి నేను సుమారుగా ఆ తెలంగాణ ఉద్యోగ సభ్యులు విద్యార్థులకు ఇచ్చినటువంటి ఉస్మాన్ యూనిపై మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, అవసరమైన పదవులు కావాలని ఉస్మానియాలో 20,000 మంది విద్యార్థుల మాట ఇచ్చిన తర్వాత ఆ ప్రకారం ఆత్మ జరుగుతా ఉంది. ఆ పరంపరలో రాజీనామా చేసి నేను రాజీనామా చేసిన వారికే ఇక పేరు మీద బాగుండదు. ఆనాటినటువంటి ఈరోజు
నేను ఇక్కడ పాల్గొనలో పోటీ చేయకపోవచ్చు, గెలవకపోవచ్చు, పాల్గొనలో కాంగ్రెస్ గెలవకపోవచ్చు, కానీ రాష్ట్రంలో ప్రజలందరూ తన జీవభాగస్వాములు కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారులు ఇచ్చింది మంత్రిని. నేను మంత్రిని అయిన తర్వాత మీ ఆశీర్వాదం వల్ల, రాష్ట్ర ఆశీర్వాదం వల్ల మంత్రిని అయినా కూడా మీ అందరిపైన నాకు కొంత కోపం ఉంది. అందరిపై మా వాళ్ళ మీద, మీ వాళ్ళ మీద, నీపై మీరు ఆశీర్వదించవచ్చు. అదే మీకు అల్లా వెళ్తే బాగా ఉంటుంది, మీరు చెల్లించేది మీ మీద బాగుంటుందని మా మీద మీకు కొట్లాడవచ్చు. ఎందుకంటే మహిళా సంఘాలు ఉన్నాయి, రైతు సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాల వాళ్ళు మాకు బాగులోకి రాలేదు, వడ్డీ రాలేనటువంటి వడ్డీ మాఫీ కాలేదు అని బాధపడతా ఉంటారు. అవునా? కరెక్టే కదా? అలాగే ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏం చేసినట్టు మాకు రాలేదని బాధపడతా ఉంటారు. నేనేమంటా ఉన్నా, మీ తాత ముత్తాతలు కష్టపడరు, మీ తల్లులు కష్టపడరు, మీరు కష్టపడరు, మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు. దీని తోడు ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యాలు, పెన్షన్లని, పెట్టుబడులని, రైతు భరోసాలని, రుణమాఫీ రకరకాలు చేస్తూ ఉంటారు. అటు అవి వచ్చే ఇవి వచ్చే అయినా కూడా అప్పులు లేని వాళ్ళు ఉన్నారు కదా. ఒకసారి అప్పులు ఉన్న వాళ్ళు చేసేది మహా అంటే ప్రశాంత్ గారు అప్పు లేకపోవచ్చు. అప్పులు చేయబడి ఇంకా అప్పులు లేవా? నేను కూడా లేవా? అప్పులు లేవా? అప్పులున్నా చేయలేమంటే కింద పడరు. నన్ను చెప్తా ఉన్నా, అంటే ప్రతి మనిషి కూడా అప్పుంది. చక్కగా కలెక్టర్ గారితో ప్రశాంత్ గారికి లేకపోవచ్చు. అంటే పొదుపుగా ఉంటుంది కాబట్టి లేదు, పొదుపు లేదు. ఎక్కడ పోతుంది ఆదాయం అంతా అంటే చదువుల పేరు మీద. లెక్కలు బాగా వినండి, తమాషాకు ఆశాలతో చెప్పడం లేదు. మీకు ప్రేమతో ఆ కోపం చెప్తా ఉన్నాం. చదువుల పేరు మీద 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అంటే 10 సంవత్సరాలు, డిగ్రీ అంటే 15 సంవత్సరాలు, పీజీ అంటే 17 సంవత్సరాలు. ఈ రోజున ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క విద్యార్థి పైన 50 సారసవుతున్న ఈ 17 సంవత్సరాలు లెక్కేస్తే, పీజీలో లెక్కేస్తే సంవత్సరానికి సారసవుతున్న 50,000 ఖర్చు పెడతారు. ఒక ఇంటర్లో 1,00,000 పెట్టి 2,00,000 అన్ని కలిసి సంవత్సరానికి 50,000 లెక్క పెడితే 17 సంవత్సరాలకు 50,000 8,50,000. ఈ 17 సంవత్సరాలు